హలో ఫ్రెండ్స్, ఏంటి ముళ్ళ మొక్క అనుకుంటున్నారా? ఇదే నేల ములగ అనమాట. ఎంత కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసామో ఇలా కట్ చేసి పెడితే ఇలాగా మధ్యలో గింజలు ఉంటాయి అనమాట. ఇవే విత్తనాలు కోసం నేను ఎంత వెయిట్ చేశానో ఫైనల్గా దొరికింది. అది కూడా మా చుట్టాల ఇంట్లోనే ఉందన్నమాట. అసలు ఎంత చాలా గ్రేట్ ఫీలింగ్ అనమాట. ఇది చూడండి ఎంత పసుపచ్చగా ఉండి ఎంత బాగుందో. ఎక్కడెక్కడ ఇది మంచి బీడు నేలల్లో కింద పంట పొలాల్లో అవి పక్కన గట్ల మీద పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఇది దొరకట్లేదు, చాలా కాస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మీకు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ వీడియోలు అయితే వెతకండి, చాలా ఉన్నాయి. కేజీ 2000 పెట్టి కూడా కొన్న వాళ్ళు కూడా ఉన్నారంట. అంత కూడా పెట్టడానికి రెడీగా ఉన్నా దొరకాలి కదా, ఎక్కడో దొరకట్లేదు అనమాట. పెద్దాపురం మార్కెట్లో దొరుకుతున్నాయని నాకు విన్నాను. మొక్కలు అయితే కొన్నారట. ఇది చిన్న మొక్కల కింద కట్ చేసుకొని ఇందులో కొంచెం పురుగులు కూడా ఉంటాయి చూసుకొని విత్తనాలు తీసేసి వెల్లుల్లి ఉప్పు కారం మంచిగా మిక్సీ వేసేసి ఇందులో ఒక ముక్కలు వేసేస్తే ఒక రోజు ఉంచిన తర్వాత తింటే సూపర్ ఉంటాయి. దీని టేస్ట్ అబ్బా, వెల్లుల్లి కారం పెట్టుకుని అలా పక్కన పెడితే అసలు ఆ స్మెల్ ఎంత బాగా వచ్చేసిందో. తినకూడదు అనుకున్న కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనమాట, అంత బాగుంది. చాలామందికి తెలియదు, తెలిసిన వాళ్ళకి కూడా ఇది మొక్క ఇలా యూజ్ చేస్తారని కూడా తెలియదు. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. బట్టతల మీద కూడా జుట్టు వస్తుందని నేను విన్నాను. అసలు దీని గురించి చెప్పాలంటే అబ్బో అసలు ఎంత ఆనందంగా ఉందో. నాకు ఇంకా కావాలనిపిస్తుంది. ఎవరైనా ఉంటే నాకు తీసుకొని ఇవ్వరు కదా. నాకు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినా, ఒక బెంజ్ కార్ ఇచ్చినా మంచి వేరే పెద్ద కార్ల కంటే ఇదే గ్రేట్ అనిపిస్తుంది అనమాట. ఇంత దీంట్లో మా చిన్నప్పుడు మా తాతయ్యగారు తెచ్చేవాళ్ళు, అందుకే నాకు తెలుసు. కోసిన తర్వాత ఎంత పచ్చగా ఎంత అందంగా ఉన్నాయో చూసారా. తర్వాత వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఇదే అండి వీడియో. బై సీ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.